కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తోంది అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణం పొదిలి రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద 4.19 కోట్లతో నూతన డివిజనల్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, అలాగే అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తోంది అని, దానిలో భాగంగా దర్శిలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, గొట్టిపాటి లక్ష్మి, దామచర్ల జనార్దన్లు పాల్గొన్నారు. అశోక్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరం కలిసి వాళ్ళ దర్శి కాన్స్టిట్యున్సీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా దర్శికి డివిజనల్ ఆఫీసు దాదాపు 4.5 కోట్లు పెట్టి కడుతున్నాం ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్తగా పవర్ స్టేషన్ దాదాపు 4.5 కోట్లతోటి ఒళ్ళగల్లి గ్రామంలో పవర్ స్టేషను, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ముందుకెళ్తాము. మీకు తెలియదు కాదు, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంట్లో భాగంగా ఇవాళ మేము అందరం కలిసి ఇక్కడ పాల్గొన్నాం.